మన తెలుగులో 150కు పైగా చిత్రాల్లో నటించే అవకాశం ఇక ఏ హీరోకి రాదేమో. నాకు తెలిసి మన తెలుగు సినిమాకి చిరంజీవి గారే లాస్ట్ పెద్ద హీరోల్లో. ఇన్ని సినిమాలు ఎన్నో గుర్తుపెట్టుకునేవి ఉన్నవి, గొప్ప చిత్రాలు ఉన్నాయి, ఫ్లాప్స్ ఉన్నాయి, అండర్ రేటెడ్ మూవీస్ ఉన్నాయి. బట్ ఇప్పుడు నేను మాట్లాడబోయే ఈ సినిమా గురించి మేబీ కొంతమందికి తెలుసు. అప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమా ఫ్లాప్ అయినా టీవీలో మనం ఈ సినిమా చాలా సార్లు చూసుంటాం. ఈవెన్ నచ్చుంటది మనకి. లైక్ ఆ గెటప్ గానీ, ఆ సాంగ్స్ కానీ, ఈవెన్ ఆ లొకేషన్. ఓకే, సినిమాలో చాలా నెగిటివ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఆ డిస్కషన్ కాదు. సినిమా మ్యూజిక్ గురించి మాట్లాడాలంటే ఈ సినిమాలో ఎవ్రీ సాంగ్ బాగుంటది. మణిశర్మ గారు ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా ఆయన కెరీర్ లోనే వన్ ఆఫ్ ది ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ అని చెప్పారు. బట్ సినిమా ఎలా ఉన్నా సాంగ్స్ మాత్రం జనాలు కూడా బాగానే ఎంజాయ్ చేశారు. రీసెంట్ గా చూస్తుంటే ఈ సినిమాలో ఒక మణిశర్మ గారు యూజ్ చేసిన బ్రిలియంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పీస్ ఒకటి గమనించాను. ఎక్కువ డెప్త్ వద్దు, బట్ మీకు జస్ట్ ఒక ఇంట్రడక్షన్ ఇస్తాను. మ్యూజిక్ లో మెయిన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మ్యూజిక్ డైరెక్టర్స్ థీమ్ మోటిఫ్ అండ్ లైట్ మోటిఫ్ అనే ఒక క్లాసికల్ మ్యూజిక్ రూల్ బుక్ ఫాలో అవుతారు. లైట్ మోటిఫ్ అంటే ఏంటో తెలుసుకుందాం. వెరీ సింపుల్ గా చెప్తాను. ఏదైనా ఒక ఫ్రాగ్మెంట్ పీస్ ఆఫ్ మ్యూజిక్ ఒక ఐడియాకి, క్యారెక్టర్ కి, పర్సన్ కి లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి అసోసియేట్ అయి ఉంటే ఆ మ్యూజిక్ ని లైట్ మోటిఫ్ అంటారు. ఇప్పుడు ఈ మృగరాజు సినిమాలో పోకిరి మాదిరి పెద్ద ట్విస్ట్ ఏంటంటే హీరో హీరోయిన్ ఆల్రెడీ మ్యారీడ్ అని చెప్పి మనకు తెలుస్తుంది. అది ఎప్పుడు సినిమా మిడిల్ లో. అప్పటి వరకు స్ట్రేంజర్స్ లానే ఉంటారు ఇద్దరు. బట్ వన్స్ ఆ నిజం రివీల్ అయ్యాక ఫ్లాష్ బ్యాక్ వచ్చే ముందు వాళ్ళ పాస్ట్ లో జరిగిన ప్రేమకి సింబాలిక్ గా ఈ బ్యూటిఫుల్ మ్యూజిక్ ప్లే చేస్తారు మణిశర్మ గారు. ఫ్లాష్ బ్యాక్ లో వన్స్ హీరోయిన్ హీరోకి ప్రపోజ్ చేశాక ఈ మ్యూజిక్ ఒక సాంగ్ లా మారుతుంది. ఏ బ్యూటిఫుల్ లవ్ మెలోడీ. వీళ్ళిద్దరికి గొడవ అయ్యి సెపరేట్ అయ్యాక సిమ్రన్ క్యారెక్టర్ తను ప్రెగ్నెంట్ అని రియలైజ్ అయ్యాక ఒక్కసారి జాగ్రత్తగా ఈ మ్యూజిక్ వినండి. నువ్వు తల్లివి కాబోతున్నావు. గర్భంలో ఉన్న ఒక బిడ్డకి, ఒక బర్త్ కి సింబాలిక్ గా వచ్చే ఈ బ్యూటిఫుల్ మ్యూజిక్. అండ్ ఆ బిడ్డకి ప్రాణం వచ్చాక, ప్రాణం వచ్చి తన తల్లి దగ్గరికి వస్తుంది అనే వార్త వచ్చాక మ్యూజిక్ వినండి. ఇన్స్ట్రుమెంట్ కూడా చేంజ్ అయింది. తను గర్భంలో లేదు, ఇప్పుడు ప్రాణంతో తల్లిదండ్రుల దగ్గరలో ఉంది. అండ్ ఈ నిజం చిరంజీవి గారికి తెలిసినప్పుడు సేమ్ కైండ్ ఆఫ్ మ్యూజిక్. ఇది ఒక పీస్ ఆఫ్ లైట్ మోటివ్. అండ్ చిరంజీవి గారి క్యారెక్టర్ రైల్వే స్టేషన్ కి తన బిడ్డని చూడటానికి వెళ్ళినప్పుడు ఒక్కసారి ఫ్యూజన్ ఆఫ్ మ్యూజిక్ చూడండి. వాళ్ళ ప్రేమకు ఒక పీస్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఈ బిడ్డకి ఒకటి. అండ్ ఈ ముగ్గురు ఒకే ఫ్రేమ్ లో ఉన్నప్పుడు రెండు బ్యూటిఫుల్ పీసెస్ ని కలిపిన ఈ మ్యూజిక్ వాళ్ళ ప్రేమకి ప్రతిరూపంగా, నిదర్శనంగా ఉంటుంది. దిస్ ఇస్ ప్యూర్ ఆర్ట్, మణిశర్మ ఆర్ట్. ఆయన మ్యూజిక్ తో ఆ సీన్ కి జీవం పోస్తారు. ఈవెన్ ఇన్ తీన్మార్ లో కూడా మ్యూజిక్ చాలా మంది కొడతారు, బట్ సీన్ కి తగ్గట్టు కరెక్ట్ గా ఆ ఎమోషన్ ని ఎలివేట్ చేసే మ్యూజిక్ డైరెక్టర్స్ కొంతమందే ఉంటారు. అలాంటి ఒక రేర్ జెమ్మే మన మణిశర్మ గారు. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి ఒక మంచి కంటెంట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.